ఆశీర్వదించబడిన వాడు. కానీ ఈ ఆశీర్వాదం మన మీద కాకుండా అపవాది అడ్డగిస్తున్నాడు. వాటి నుండి అడ్డుబండ నుండి మనం తొలగించబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు విషయాలు మనం మాట్లాడుకుంటాం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడంట, గొప్ప వర్షము పడటం అన్న స్వరాన్ని, శబ్దాన్ని విన్నాడంట. చెప్పండి, శబ్దాన్ని విన్నాడు. పిమ్మట ఏలియా 41వ వచనంలో, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. జరగబోతున్న విషయాలని మనం వినాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ప్రకటన గ్రంథంలో కనుక మనం చూస్తే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు వినుగాక అన్న మాటలు మనకు కనబడతా ఉంటాయి. అంటే దేవుని ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వింటా ఉంటామో అప్పటికి వర్షం పడట్లా, కానీ అతను విశ్వాసంతో వింటున్నాడు. ఇది గొప్ప శబ్దం నాకు వినబడుతుంది, గొప్ప శబ్దం నాకు వినబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నీ జీవితంలో కృంగుదల ఉండొచ్చు, కానీ నేను అంటున్నాను, దేవుని నా కృంగుదల నుండి బయటకు తీసుకొచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాడు అన్న శబ్దం నీకు వినబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఊపిలో ఉన్నావేమో, అనారోగ్యంగా ఉన్నావేమో, పరిస్థితులు ఏమి సరిగా లేవేమో. నీవు ఎలా వినాలంటే, నా దేవుడు నాకు ప్రారంభంలో వాగ్దానాన్ని చేశాడు, ఆ వాగ్దానాన్ని అపవాది దొంగిలించాడు. ఇప్పుడు నేను వింటున్నాను, గొప్ప శబ్దం వినబడుతుంది. ఆ శబ్దంలో నుండి ఏమైతే నన్ను ఆటంకపరిచినవో, ఆటంకపరిచిన వాటిని దేవుడు నిలిపివేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 3.5 సంవత్సరంలో వర్షం ఆగిపోయి వారు ఎంతో వేదనకు కృంగుదలకు వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో దైవజనుడిగా నిలబడి శబ్దాన్ని వినడం ప్రారంభించాడు. ఈ రోజు నీ కుటుంబంలో ఏవేమైతే ఆగిపోయినవో, ఆగిపోయిన స్థానంలో దేవుడి స్వరంలో వినుతూ ఉంటాక, దేవుడి స్వరాన్ని విని మరలా దేవుని శక్తితో కోల్పోయిన వాటన్నిటిని మరలా సంపాదించుకుంటుందాక. హల్లెలూయా. చేసిన కార్యం ఏంటంటే, వెంటనే శబ్దం వినగానే అతను చేసిన పని చూడండి. శబ్దం వినగానే చేసిన పని 42వ వచనంలో ఉంటుంది చూడండి. ఏలియా కర్మేలు పర్వతములకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. చాలా మంది వింటున్నారు, ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు, దాన్ని విడిచిపెడుతున్నారు. హల్లెలూయా. చాలా మంది వింటున్నారు, విని సంతోషిస్తున్నారు, అరే చాలా బాగుందని వెళ్ళిపోతున్నారు. మనం వినాలి, విన్న తర్వాత ఏం చేయాలో కూడా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని చేయాలి. హల్లెలూయా. ఇక్కడ విన్నాడు, వినడంతో సంబరపడలేదు. ఆయన చేసిన పని ఏంటంటే పర్వతం ఎక్కాడు. పర్వతం ఎక్కి మోకాళ్ళ నుండి తన యొక్క మోకాళ్ళ మధ్యలో తలన పెట్టుకుని, ప్రభువా విన్న శబ్దం నా జీవితంలో నేను చూడాలి. ఆమేన్. విన్న శబ్దం నేను చూడాలి, విన్న శబ్దం నేను చూడాలి. నేను చేస్తున్న ప్రార్థనల ద్వారా ప్రజలు మేలు పొందాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఏదైతే పని చేశాడో, ఒక ప్రవక్త ఏ పని అయితే చేశాడో, ఈ ఉదాహరణ ద్వారా, ఈ యొక్క జరిగిన ఒక కార్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, దేవుని యొక్క నుండి ఇప్పుడు మీకు నిర్మించబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసాము. ఆయన ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవడం వాగ్దానం మనకి దేవుడు ఆల్రెడీ చేశారు. ఈ వాగ్దానం మన జీవితంలో జరగకుండా ఆటంకమైపోయింది. శబ్దం వచ్చింది కానీ పని జరగకుండా, అంటే మోసం జరుగుతుంది. హల్లెలూయా. ఈ మోసం నుండి విడిపించబడాలని ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే, కొండ ఎక్కాను. హల్లెలూయా. అతడు కర్మేలు పర్వతములకు ఎక్కి మోకాళ్ళు, ఆ మోకాళ్ళ దగ్గర తల పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ యొక్క ఆత్మీయ మర్మం దేవుడు మీకు తెలియపరుస్తుండగా, నిశ్చయముగా కొండ ఎక్కాలంటే చాలా కష్టం. అవునండి. ఏమండి, ఇల్లు కట్టడం చాలా ఈజీయే, పెళ్లి చేసుకోవడం చాలా ఈజీయే. హల్లెలూయా. ఏమండి, అందుకే కదా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి. ఇప్పుడు సంగతి ఏంటో తెలుసా? హల్లెలూయా. పెళ్లి చేసుకుని చూడు, ఇల్లు కట్టి చూడు. హల్లెలూయా. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు జీవితం ప్రారంభమైపోతున్నారు. యేసు రక్తమే జయం. నేను చెప్పే విషయం ఏంటంటే,
శబ్దం విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత దేవుడు ఖాళీగా ఉండకూడదు. అతడు దైవజనుడు విన్నాడు, విన్న తర్వాత ఖాళీగా లేదు, పర్వతం ఎక్కాడు. ఆమె పర్వతం ఎక్కి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేసి తన యొక్క తలను క్రిందకు వచ్చి ప్రభు పాదాల ఎదుట, ప్రభు నీవు చేయగలవు, బిడ్డలకు విడుదల ఇవ్వగలవు అని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తా ప్రభు పాదాల దగ్గర పట్టుకుని హల్లెలూయా. శబ్దం విన్నాడు, విన్నగానే విడిచిపెట్టకుండా పైకి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన నిజంగా ఒక ఆశీర్వాదాలకు వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో జరగాలని మనం కూడా ఏం చేయాలంటే ఉన్న చోట ఉండడానికి వీలేదు, ఉన్నతానికి వాళ్ళకి వెళ్ళాలి. ఆమె ఎక్కడికి వెళ్ళాలండి? ఉన్నతానికి పోవడానికి వెళ్ళాలి. అంటే ఉన్నతమైన స్థితిలోనికి, అంటే ప్రత్యేకమైన స్థానంలోనికి వెళ్ళాలి. పర్వతం ఎక్కాడంట, అంటే ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఉన్నతమైన స్థలం చెప్పాలంటే అంటే ప్రార్థనా గది. హల్లెలూయా. నీవు ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థనా గదిలో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాలను, ప్రభు నువ్వు చెప్పావు, నువ్వు చెప్పిన శబ్దము, నువ్వు చెప్పిన వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలి. తనను తాను తగ్గించుకున్నాడంట. ఏం చేశాడు చెప్పండి? ఎక్కాడు, ఇంకోటి మోకాళ్ళు ఉన్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకుని ప్రార్థన చేస్తా ఉంటే తన శిష్యుడు పిలిచాడు. అయ్యా సరే మెరకెత్తి చూడు, సముద్రం కనపడుతుంది, అట్టించి ఏదైనా సూచన కనపడుతున్నాయో చూడయ్యా అని వచ్చాడు. అయ్యగారు చూశాను కానీ అయ్యగారు వేసి మళ్ళా ప్రార్థన చేసి నాకు వినపడేది శబ్దం ఖచ్చితంగా నేను విన్నాను, అది అబద్ధం కాదు. హల్లెలూయా. నేను విన్న శబ్దం నా కనులకు కనపడాలి. చెప్పండి, నేను విన్న శబ్దం నా కనులకు, నేను విన్న వాక్యం నా జీవితంలో జరగాలి. ఆ పట్టు మనకు ఉండాలి. చెప్పండి, ఆ పట్టుదల మనకు ఉండాలి. ఈ పక్కన చెప్పండి, ఆ పట్టుదల మనకు ఉండాలి. ఈ వెనకలో చెప్పన్నమాట, మీకు పట్టుదల ఉండాలి. వింటం కాదు, ఓ అమ్మా వింటం కాదు, విన్న వాక్యం నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? ఉన్నత స్థలం అనగా ప్రార్థన తను తాను తగ్గించుకుని ప్రభు పాదాల దగ్గర చదువుతున్నాడు. ఒకసారి పంపించాడు, చూడయ్యా లేదు. 2 సార్లు పంపించాడు, లేదు. 3 సార్లు పంపించాడు, లేదు. మనం కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంటుంది. 1 సంవత్సరం ప్రార్థన చేశాం, అవలా. 2 సంవత్సరాలు ప్రార్థన చేశాం, అవలా. 3 సంవత్సరాలు ప్రార్థన చేశాం, అవలా. ఏం చేస్తాను? 3 సంవత్సరాల దాకా నింపలేండి. కొంతమంది 3 రోజులు ప్రార్థన చేసి అవ్వలేదు పక్కన పడేంటారు. దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండదు. ఇక్కడ మోకాళ్ళు తనతో తగ్గించుకుని 7 సార్లు వేరు నువ్వు రా, నేను ప్రార్థన చేస్తా ఉంటాను. మళ్ళా చూడు, మళ్ళా రాకపోతే మళ్ళా వెళ్ళు. నీవు ప్రార్థనా గదులను సంపూర్ణంగా సమర్పించుకుని వెళ్ళదుగాక. ఏది సంపాదించుకోవాలన్న ప్రార్థనా గదిలోనే. ఆమె నమ్ముటికి వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన ఆయన అసాధ్యం చేయడు. రోజు ఇట్లాగే వాక్యాన్ని విని నమ్మకం అని మాస్టర్ గారు విశ్వాసం అని చెప్తుంటే ఇంటికి వెళ్ళి ప్రయోగం చేద్దాం అనుకుంటాను. ఇంటికి నుంచి ప్రార్థన చేస్తున్నట్టు అప్పుడే ఆయన భర్త వచ్చి ఒక బియ్యం మూట గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోయాడంట. తాళం వేసి వెళ్ళిపోయింది ప్రార్థన. సరే తాళం తీసి ప్రార్థన చేస్తున్నట్ట. బియ్యం మూట వెళ్ళి వంటగదిలో కిచెన్ బియ్యం గుమ్మ దగ్గర పడాలి అన్నమాట. నేను అడిగారు, విశ్వాసం ఉంటే కొండెళ్ళి సముద్రంలో పడద్దని చెప్పారు, నేను టెస్ట్ చేస్తున్నానని చెప్పి బియ్యం మూట నువ్వు వెళ్ళి కిచెన్ లో బియ్యం పక్కన పడాలి అని అనుకుంటా. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది. పరిస్థితి చూస్తా ఇక్కడే ఉంది వెళ్ళట్లా అనుకుంటాను. చేసి తీసుకొచ్చేసి అంటుందంటే ఫైనల్ గా నేను ముందే అనుకున్నా, నాకు వచ్చి కాకపోతే అయ్యగారు చెప్పడం ఏంటి, నేను ఇష్టమైంది. నేను ముందే అనుకున్నా ఈ బియ్యం ముక్కలు ఏంటి అనుకుందంట. ఎప్పుడు అనుకుందంట? అది చాలా మందిలో ఉన్న లోపం ఏంటో తెలుసా? శబ్దం వింటున్నారు, మోకాళ్ళు వేస్తున్నారు, కానీ నమ్మట్ల. చేస్తున్నారు ప్రార్థన కూడా, నా పెంచకపోతే ఇక మాత్రం ఏంటి? మనం ఏం చేస్తాం? నా భర్త మానడం మన కొడుకు చెప్పండి.
మంచి తాగుబోతు పొద్దున్న తెచ్చి కూడా తాగుతాడు, ఆ బాటిల్లో కలుపుకుని తాగుతాడు, బ్రష్ చేసుకుంటాడు. ఇలాంటి కూడా మారతాడా? ఇది చాలా మనమే ఏం చేస్తాము, క్లీన్ చేస్తాం. అతడు మోకాళ్ళ మీద ఉండి హల్లెలూయా చేసిన పని 7వ మాను. చెప్పండి, 7వ మాను ఖచ్చితంగా జవాబు నీకు వస్తుంది. ఖచ్చితంగా జవాబు నీకు వస్తుంది. ఇదిగా చెప్తామా ఆమె? ఖచ్చితంగా జవాబు నీకు వస్తుంది. నీవు పట్టుదలను విడువక ప్రార్థన చేస్తే, పట్టుదలతో విడువక ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. 7వ మారు ఒక చిన్న మేఘం వచ్చింది. ఆ చిన్న మేఘము అంత ఎంత 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 కాని మేఘమై ఏముంది, 3.5 సంవత్సరములు ఏ వర్షం అయితే ఆగిపోయిందో, ఏ నష్టం అయితే కలిగిందో వారికి మరలా సమృద్ధి అనుభవం చేసింది. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ భూమికి వచ్చేస్తున్నాను. ఈ విన్న మాటలు మీ హృదయంలో కార్యము చేయను గాక. మీ హృదయాలలో పట్టుదలతో ప్రార్థన చేసే కృపను దేవుడు ఇచ్చిన గాక. హల్లెలూయా. పట్టుదలతో ప్రభు దగ్గర కూర్చుని విజయాలను సాధించే అనుభవాలను దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. ఓపైన శబ్దము మనము విధును గాక. ఒక చిన్న మాట చెప్తాను. 2వ రాజుల గ్రంథం ఒకసారి కూడా చూపించి అయిపోయింది. గ్రేస్ పీరియడ్ నాకు 9 అయింది కనుక గ్రేస్ పీరియడ్ పావు గంట. ఈ పావు గంటలో నేను ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథంలోకి మనం వెళ్తే దేవుడు తన అంతటిని వివరించడానికి సమయం సరిపోతుంది. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల ధ్వనులకు వినబడినట్లుగా చేయగా చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ స్తోత్రం లేఖనంలో ఉంది. ఇందాక మనం ఏమన్నాము? ఉరుముల శబ్దము. ఏం శబ్దము? ఉరుముల శబ్దం విన్నాము. ఇక్కడ రథముల శబ్దం. హల్లెలూయా. అక్కడేమో ఉరుములు, కారు మేఘాలు వచ్చేసినాయి అని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే యెహోవా రథముల శబ్దం వినబడుతుంది. హల్లెలూయా. బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. అనేక సంవత్సరాల నుండి మీ పరిస్థితులు మార్చబడకుండా అడ్డుపడుతున్న అపవాదిని వెళ్ళగొట్టడానికి మీ కుటుంబంలో నూతనమైన కార్యాలు జరగడానికి ఇది సీక్రెట్. చెప్పండి, మీ పక్కన ఇది సీక్రెట్ అని చెప్పండి. పాస్టర్ గారు ఒక సీక్రెట్ చెప్తారని చెప్పండి. హల్లెలూయా. మీకు అనుభవం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడేమో ఉరుముల శబ్దం, ఇక్కడేమో ఈయన ప్రార్థన చేసినప్పుడు చిన్న మేఘం వచ్చి కొంచెం కొంచెం పెరిగి ఉరుముల శబ్దంగా మారింది, కారు మేఘాలుగా మారింది, మోపైన వానబడింది, వర్షం పడింది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థనకు గొప్ప జవాబు కలిగింది. మనం చేసిన ప్రార్థన కలగట్లేదు. దాని కారణాల్లో ఒక కారణము మనం పట్టుదలతో చేయలేకపోవడము, మనల్ని మనం తగ్గించుకోలేకపోవడం. కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, 3వ విషయానికి వస్తే ఇక్కడ యెహోవా రథముల శబ్దం వినపడుతుంది. హల్లెలూయా. యెహోవా రథముల శబ్దము ఎలా వినపడుతుందంటే, నీవు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు నీ తరపున యుద్ధం చేయడానికి ఆయన రథాలు పంపిస్తానంట నీ తరపున. సపోర్ట్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చెప్పే మాట బాగా వినండి, వినండి. అంటే మీకు అర్థమైతే అంత అర్థమైనట్టే. చాలా ముఖ్యమైన పాయింట్. హల్లెలూయా. ఈయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనలో ఉన్న శక్తి దేవుని వద్దకు వెళ్ళి జవాబును వెంటనే అక్కడ నుండి తీసుకుని వచ్చి దేవుని యొక్క దాసునికి ఆ ప్రాంతానికి అప్పగించినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో జరగాలంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు ఆటంకాలుగా ఉన్న ఆటంకాలను జయించడానికి దేవుడు యుద్ధము చేయడానికి రథాలను పంపించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ రథాలు పంపించబడాలంటే దేవుడు మన తరపున యుద్ధం జరిగించాలి అంటే, అపవాదిని చేయాలి అంటే నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ 9 కుష్ఠరోగులు మనకు కనపడతారు. ఆ 9 కుష్ఠరోగులు అడుగులు వేయడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అడుగులు వేయడం ప్రారంభించారు. చెప్పండి,
ఎప్పుడైతే వారు అడుగులు వేయడం ప్రారంభించారో ఆ అడుగుల శబ్దంలో నుండి దేవుడు యెహోవా రథముల శబ్దాలు బయటికి వినిపించాడట. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేయడంతో పాటుగా నీవు దేవుని పనిలో అడుగులు వేయుదువుగాక. దేవుని పనిలో నువ్వు అడుగులు ముందుకు వేస్తూ 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 ఉంటే ఆ అడుగులను దేవుడు యెహోవా రథముల ధ్వనిగా వినిపించి శత్రువులకు భయాన్ని పుట్టిస్తాడు. హల్లెలూయా. ఇక్కడున్న చరిత్ర అంతా జరిగిన పరిస్థితి అంతా వివరించాలంటే చాలా సమయం పడుతుంది, కానీ నేను దాంట్లో ఉన్న సారాన్ని మీకు చెబుతాను. ఇశ్రాయేలు ప్రజలను ముట్టడి చేస్తూ ఒక శత్రు రాజు వచ్చి పహారా ఆ చుట్టూ నిలబడి ఉండగా వీళ్ళకి తినడానికి తిండి కూడా లైక్ కరోనా లాగా ఉంటారు పరిస్థితి. వచ్చేవాడు లేరు, ఇవ్వేవాడు, శత్రువు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఆ పరిస్థితుల్లో కుష్ఠరోగులు నలుగురు దేశానికి వెలుపట ఉండేవారు. అరే బాబాయ్, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళి చచ్చిపోతాం, లోపల ఫుడ్ లేదు, ఇక్కడ ఫుడ్ లేదు, మనల్ని ద్వేషించి వాళ్ళు దూరంగా ఉంచినా వచ్చి ఏదో ఒకటి పెట్టేది వాడు. ఇప్పుడు పెట్టడానికి వాళ్ళకు కూడా వాళ్ళకే కరువే, మనకే కరువే. ఇప్పుడు బయట శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బతికితే బతుకుతాం, పెడితే తిందాం. అక్కడికి వెళ్ళా చచ్చిపోతాం, ఇక్కడికి వెళ్ళా చచ్చిపోతాం, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం. అక్కడికి వెళ్ళినా ఒకవేళ బతికిస్తే బతుకుతాం, చచ్చిపోతే చచ్చిపోతాం. 3 చోట్ల మరణం అంత ప్రయత్నం చేద్దామని అడుగులేశారు. దేవుడు ఇస్తాం. ఈ ప్రయత్నాన్ని దేవుడు చూస్తాడు. తమ్ముడు చేసే ప్రయత్నాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయకుండా అలాగే ఉంటే దేవుడు అని అనద్దు. నువ్వు అడుగులు వేయి, దేవునికి స్తోత్రం. సింహం తిరిగేయడానికి గొర్రె మీదకి వచ్చింది. దావీదు అప్పుడు ఏం చేశాడు? ప్రభువా అని పాటలు పాడుతూ కూడా యుద్ధము యెహోవా అనేది కడుగు మీద చేశాడు. సింహాన్ని అప్పగించేశాడు. వెలుగుంటొచ్చింది. ప్రభువానికి స్తోత్రం. అలా ప్రభువాని తోడు మరి ముందుకు వెళ్ళాడు. వెలుగుంట చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంతా 40 దినాలు గడగడ వాడిపోతున్నారు. ఫిలిష్తీయుడు వచ్చి నిలబడి, మీ దేశంలో శబదాలు చేస్తున్నాడు వచ్చి, మీ వాళ్ళ దేవుడు ఖర్చుతున్నాడు వచ్చి. ఇతడు ఓడిగినే వాళ్ళ ఒక ప్రయత్నం చేశాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఒక అడుగు ముందుకు వేశాడు. ఈ రోజు మీరు దేవుని పనిలో ఒక అడుగు ముందుకు వేస్తే ఆ అడుగును దేవుడు యెహోవా రథముల శబ్దంగా చేస్తాడు. ఆ యెహోవా రథముల శబ్దం ఎలా మార్చబడుతుందంటే, శత్రువులు ఎక్కడైతే నిలబడి ఉన్నారో నీ జీవితంలో ఆటంకాలు చేయడానికి, నీవు అభివృద్ధి పొందనివ్వకుండా ఉండడానికి, నీకు పైకి రాకుండా ఉండడానికి, నీ చదువులు అభివృద్ధి చెందకుండా, ఉద్యోగులు అభివృద్ధి చెందకుండా, నీ కుటుంబం అభివృద్ధి చెందనివ్వకుండా ఏ ప్రాంతాల్లో వాడు తిష్ట వేసుకుని కూర్చున్నాడో, నేను ప్రార్థన చేస్తాను, నేను శబ్దాన్ని విన్నాను, నీకు పై నుండి నాకు శబ్దం వినబడుతుంది, నీవు ఫలించు, అభివృద్ధి చెందు, ఆశీర్వదించబడింది. ఏ మాటలు వినబడ్డాయో ఆ మాటలను తీసుకుని దేవుడి వాగ్దానంగా నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నానని నువ్వు ప్రార్థన చేసి దేవుని దైవజనులతో నువ్వు అడుగులు ముందుకు వేయడం ప్రారంభిస్తే ఆ అడుగులు దేవుడు మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆ అడుగులు దేవుడు మారుస్తారంటే, ఆ ప్రయత్నాన్ని దేవుడు మారుస్తారంటే ఎట్లా మారుస్తారంటే యెహోవా రథముల ధ్వనిగా. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు కనబడతాయి. చూడండి, అదే అధ్యాయంలో 6వ వచనం కనుక మనం, ఆ సిరియనులు ఏం చేశారంట? సిరియనుల దండులకు వినబడినట్లుగా చేశాను. హల్లెలూయా. ఎవరికి వినబడినట్లుగా చేశారంట? శత్రువులకు వినబడినట్లుగా చేశారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? లేచి తమ గుడారములోనైనను, గుర్రములనైనను, గాడిదలైనను, దండుపేటలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొనకే తన ప్రాణములను రక్షించుకొనుటే చాలనుకొని సంధి చీకటి ఉన్నట్లుగానే లేచి విడిచి పారిపోవచ్చుండేది. చప్పటి దేవుడికి స్తోత్రం తెలియదు. పారిపోవచ్చుండేది. హల్లెలూయా. పక్షంగా యెహోవా రథములు వచ్చినట్లుగా యుద్ధం చేయడానికి దూతలను పంపిస్తాడు. ఆయన రాజ్యం విస్తరించడానికి, నిన్ను బలపరచడానికి. దేవుడికి స్తోత్రం. నిన్ను నిలబెట్టడం కొరకు, నిన్ను బలపరచడం కొరకు ఆయన తానే దిగి వస్తా ఉండగా నీవు నేను నిలబడగలిగితే వాడు పారిపోవడం తథ్యం. వాడు పారిపోవడం తథ్యం. అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చెప్పండి, అన్ని విడిచిపెట్టి అయిపోయారు. ఈ మాట చెప్పండి అందరూ. అన్ని విడిచిపెట్టి ఏది తీసుకోలేదంట. ఏమనుకున్నారంట? మా ప్రాణాన్ని తగ్గిపోతారు ప్రభావం. వాస్తవానికి ఎవరు వస్తున్నారు అక్కడ చెప్పండి? ఏళ్ళు సరిగ్గా లేవు, కాళ్ళు చేతులు సరిగ్గా లేవు, మొహం సరిగ్గా లేదు, ముక్కు సరిగ్గా లేదు, తన శరీరం సరిగ్గా లేదు,
సరైన అవయవాలు కూడా వారికి లేవు. కానీ వాళ్ళు అనుకున్నారు, ఇక్కడ ఉన్నా చనిపోతాం, అక్కడ ఉన్నా చనిపోతాం, ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కడుపు ముందుగా హల్లెలూయా. యేసు ప్రభు వేసే ఆ అడుగు ఖచ్చితంగా నేను పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఇది మసి పోసి మారేడు చేయడం కాదు, ఇది భక్తి. భక్తులను దేవుడు మన ముందు పెట్టాడు మాదిరిగా. వారు చేసింది మనం చేయడమే పరలోకానికి వెళ్ళాం. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, వారి దగ్గర శరీరం సహకరించకపోయినా, అవయవాలు సరిగా లేకపోయినా మేము వెళ్తాం అని ఆ నలుగురు అడుగులేస్తుంటే, ఆ నలుగురు అడుగుల్ని యెహోవా రథముల శబ్దంగా దేవుడు మార్చాడు. ఆమేన్. నీకు ప్రార్థన సరిగా రాదేమో, పాటలు పాడటం సరిగా రాదేమో, వాక్యం చదవడం సరిగా రాదేమో, దేవుని సన్నిధిలో సరిగా కూర్చోవడం రాదేమో, బట్ నువ్వు కూర్చోవడానికి ప్రయత్నిస్తాయి, నువ్వు ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తాయి. హల్లెలూయా. నువ్వు చేసే ఆ కొంచెం ప్రార్థన, కొంచెం పాట, కొంచెం విజ్ఞాపన, వాటిలో నుండి ప్రారంభించబడుతుంది దేవుని శక్తి బయటికి. హల్లెలూయా. వాటిలో నుండి దేవుడి ప్రభావం బయటకు వస్తుంది, వాటిలో నుండి దేవుని శక్తి బయటకు వస్తుంది. అపవాది యొక్క సామ్రాజ్యములు గడగడ పడిపోతాయి. మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తేనా? వారి శరీరం సరిగా లేనప్పటికీ కూడా విన్నారండి, వారి అడుగులను దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆమేన్. రోజు ప్రార్థనాత్మక నేను చెప్తున్నాను, నీవు నిలబడితే కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీవు నిలబడితే నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. నీవు నిలబడితే నీకు వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటినీ దేవుడు చేయబోతున్నాడు. నిశ్చయంగా ఇది జరుగుతుందాక ప్రార్థన చేసుకుందాం. అందరూ మేమందరూ మీ పాదాల దగ్గరికి వచ్చాం. మా శాఖాల బల సరకాల రోగము రబహత రకల బాహ్యుడికి తీర్చాలమా శబదుర బహత రకబ శగత రబ యేసు రక్త ప్రోక్షణ జరుగుతుందాక ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసుకుందాం. ఏలియాకి వినబడిన శబ్దం, ఏలియాకి ఈ శబ్దం ఏలియాకి శబ్దం వినబడినప్పుడు ఆలిగలేడు. కష్టమే కొండెక్కడం, కానీ కర్మేలు పర్వతం ఎక్కాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు, తన యొక్క తలను క్రిందకు వంచాడు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. నేను శబ్దం విన్నాను, ఆ శబ్దం నా జీవితంలో జరగాలి. నేను శబ్దం విన్నాను, అది నా జీవితంలో చూడాలి. నువ్వేమింటున్నావు బిడ్డ? నువ్వేమింటున్నావు?